తెలంగాణ ఉద్యమం, పౌర సంఘాలు అంటే మనకు ఉద్యమం అనేది 3 దశలలో కొనసాగింది. మొదటి దశను మనము హైదరాబాద్ రాష్ట్రంలో ములికి ఉద్యమాలుగా చెప్తాము. రెండవ దశము 69లో జై తెలంగాణ ఉద్యమంగా చెప్తాము. మూడవ దశ 91 తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని చెప్తాం. కానీ వాస్తవానికి మనం మూడవ దశ తెలంగాణ ఉద్యమాన్ని 1983 నుంచే మొదలుపెట్టాలి. 1983 నుంచి దాదాపుగా 2008 వరకు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించే ఒక ప్రయత్నం చేసినట్టు ఏంటంటే పౌర సంఘాలు. ఈ పౌర సంఘాల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి తెలంగాణ ఉద్యమం, పౌర సంఘాలు, ఈ తెలంగాణ ఉద్యమం పౌర సంఘాలనే అంశంకి వెళ్ళి దాదాపుగా పౌర సంఘాలు 60 పౌర సంఘాలు అనేవి ఏర్పడినవి. మరి ఈ పౌర సంఘాలు ఎవరు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, వాటి ప్రధానమైన లక్ష్యం ఏమిటి, వాళ్ళ యొక్క విధి విధానాలు ఏమిటి, తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు ఎంతవరకు ప్రయత్నం చేశారు, తెలంగాణ ఉద్యమంలో మేధావుల యొక్క పాత్ర ఏమిటి, అంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన 2 అంశాలు. ఒకటి పౌర సంఘాలు, రెండవి రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలకు కొన్ని బలమైన లక్ష్యాలు ఉంటాయి, అంతిమ ఫలితాలు వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. కానీ పౌర సంఘాలు అనేవి నిస్వార్థంగా, నిజాయితీతో, పదవుల కోసము ఆశపడకుండా తెలంగాణ ఉద్యమాన్ని జనం మధ్య తీసుకుపోవడానికి ఒక మేధావి వర్గం అనేది ఒక విశ్వ ప్రయత్నం చేసినది. ఆ మేధావి వర్గం నడిపినటువంటి తెలంగాణ ఉద్యమాన్నే పౌర సంఘాల ఉద్యమం అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే తెలంగాణ ఉద్యమానికి ఒక రూట్ మ్యాప్ను తయారు చేసి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జరుగుతున్న అన్యాయాలని, తెలంగాణకు జరుగుతున్న అక్రమాలని జనం మధ్యకు, ముఖ్యంగా మేధావి వర్గానికి, విద్యార్థి వర్గానికి తెలంగాణ ఉద్యమాన్ని దగ్గర చేసిన వాళ్ళు మేధావులు, కవులు, కళాకారులు. కవులు, కళాకారులు, మేధావులు కాలి గజ్జగట్టి గ్రామ గ్రామాన తిరిగి ధూమ్ధాంలు నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని జనానికి పరిచయం చేయడంలో, తెలంగాణకు జరిగిన అన్యాయాలని, తెలంగాణ జరిగిన అక్రమాలని, నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్నటువంటి ప్రతి అక్రమాన్ని కూడా మేధావులు అనేవాళ్ళు కరపత్రాల ద్వారా, పుస్తకాల ద్వారా, ఉద్యమ సంఘాల ద్వారా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేసి తెలంగాణ ఉద్యమానికి కావాల్సినటువంటి ఒక రోడ్డు మ్యాప్ని తయారు చేశారు. ఆ రోడ్డు మీద తెలంగాణ ఉద్యమాన్ని అత్యంత వేగంగా తన కారు నడిపి విజయ తీరాలకు చేర్చిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్. కాబట్టి రాజకీయ పార్టీల కంటే ముందు తెలంగాణ ఉద్యమం అనేది ఏ విధంగా కొనసాగింది, తెలంగాణ ఉద్యమంలో పౌర సంఘాల యొక్క పాత్ర ఏమిటి, మేధావులు అనేవాళ్ళు ఏ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపే ప్రయత్నం చేశారు అనే ఒక అంశాలను మనం పరిశీలించే ఒక ప్రయత్నం చేస్తే మనకు మొట్టమొదటిసారిగా 1983లో రాజకీయ పునరేకీకరణ జరిగింది. 1956 నుంచి అంటే 1948 మొట్టమొదటిసారిగా జనరల్ ఎన్నికలు, సాధారణ ఎన్నికలు జరిగిన 1952 ఎన్నికలు హైదరాబాద్ రాష్ట్రంలో జరిగినవి. హైదరాబాదు రాష్ట్రంలో బూరుగుల రామకృష్ణారావు గవర్నమెంట్ పనిచేసినది. ఆ తర్వాత 56 నవంబర్ 1న కుట్రలు, కుతంత్రాలతోటి, ఒప్పందాలతోటి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అలా 1956 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ 83 వరకు తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగింది. ఈ రాజకీయ ప్రస్థానంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. తెలంగాణ మీద ఎన్నెన్నో కార్యక్రమాలు కొనసాగినవి. తెలంగాణ ఉద్యమాల అణచివేత కొనసాగింది. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలలో అక్రమాలకు గురైనవి. ఇది ఒకవైపు ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన మరొక ముఖ్యమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది 83 నుంచి 2004 వరకు, 83 నుంచి 2004 మధ్య దాదాపుగా 17 సంవత్సరాల పాటు
ఆంధ్రప్రదేశ్ని శాసించినది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మలుపు తిప్పినది. అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ వ్యవస్థలో 1956 నుంచి 2014 మధ్య 57 సంవత్సరాలు ఉంటే దానిలో 40 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 17 సంవత్సరాల పాటు పరిపాలించిన పార్టీ టీడీపీ పార్టీ. కాబట్టి ఈ రెండు పార్టీల వ్యవస్థని తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. ఈ రెండు పార్టీల తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీలు కూడా ఈ రెండు పార్టీలే. కాబట్టి తెలంగాణ ఉద్యమము 83 వరకు అత్యంత ప్రభావితం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే 83లో అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ పార్టీ. అలా అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ మొట్టమొదటిసారిగా స్థానికేతరులని తెలంగాణ ప్రాంతంలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. అంటే తెలంగాణ ప్రాంతం వారి కాని వాళ్ళని ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వ్యక్తులను దిగుమతి చేసుకొని వాళ్ళకి ఇక్కడ సీట్లు ఇచ్చేసి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, జడ్పీ చైర్మన్లుగా గెలిపించే ఒక ప్రయత్నం చేసి ఒక కొత్త సంస్కృతిని, నాన్ లోకల్ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేసిన పార్టీ టీడీపీ పార్టీ. తెలంగాణ సమాజాన్ని కూడా నిర్వీర్యం చేసిన పార్టీ టీడీపీ పార్టీ. తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేసిన పార్టీ టీడీపీ పార్టీ. దానిలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక ఆయన నందమూరి తారక రామారావు, మరొక వ్యక్తి చంద్రబాబు నాయుడు. నందమూరి తారక రామారావు కాలంలో వలసలనేవి యథేచ్ఛగా కొనసాగినవి. అతను చంద్రబాబు నాయుడు కాలంలో తెలంగాణ సమాజం అనేది చాలా నిర్వీర్యానికి గురైనది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అనే నేపథ్యంలో తెలంగాణ ప్రజల యొక్క కరెంటు బిల్లులు పెంచి తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలు మూతవేసి తెలంగాణ ప్రాంతాన్ని ఒక నిర్జీవంగా తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ కాలంలో వలసలు జరిగి తెలంగాణ మీద ఒక భావాన్ని, ఒక తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం కూడా జరిగింది ఎన్టీఆర్ కాలంలో. తెలంగాణ భావాజాలాన్ని అణచివేసే ప్రయత్నం జరిగింది. తెలంగాణ సంస్కృతి మీద దాడి జరిగింది. దానితో పాటు ఒక రాజకీయ పునరేకీకరణ జరిగి, కాకపోతే టీడీపీ పార్టీ చేసినట్టు ఒక గొప్ప పని ఏమిటంటే అప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గం అనేది ఆధిపత్యం అనేది కొనసాగితే టీడీపీ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా బీసీ పక్షవాదులకు న్యాయం చేసే ప్రయత్నం చేసి బీసీలని రాజకీయంగా పునరేకీకరణ చేసే ప్రయత్నం చేశారు. ఇది రాజకీయ పరంగా వేరే అంశాన్ని మనం పక్కన పెడితే మనకు 83లో మొట్టమొదటిసారిగా హిమాయత్ నగర్ ఉప ఎన్నికలు జరిగినాయి. ఆ 83లోనే మొట్టమొదటిసారిగా నాన్ లోకల్స్ని ఇక్కడ నిలబెట్టి గెలిపించే ఒక ప్రయత్నం చేశాడు ఎన్టీ రామారావు. అలా చేసినప్పుడు డిచ్పల్లి, సనత్ నగరు, నిజామాబాదు, హిమాయత్ నగర్ లాంటి ప్రాంతాలలో స్థానికేతర నిలబెట్టేసి వాళ్ళు గెలిపించే ఒక ప్రయత్నం చేశారు. మనకి 83లో ఎన్టీఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాడు. అలా అధికారంలోకి వచ్చినప్పుడు హిమాయత్ నగర్, హైదరాబాద్ యొక్క నడిబొడ్డున ఉన్నటువంటి హిమాయత్ నగర్లో కూడా ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో నారాయణ గౌడ్ గెలవడం జరిగింది. కానీ గెలిచి ఫలితాలు వచ్చిన రోజుల్నే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి ఆయన మరణించడం జరిగింది. అలా మరణించినటువంటి 6 months తర్వాత హిమాయత్ నగర్ ఉప ఎన్నికలు నిర్వహించారు. అలా ఉప ఎన్నికలు నిర్వహించినప్పుడు స్థానికులను కాదని స్థానికేతరులని ఎన్టీఆర్ గవర్నమెంట్ నిలబెట్టే ప్రయత్నం చేసినది. దానిలో భాగంగా పర్వతనేని ఉపేంద్ర, ఎన్టీఆర్కి నమ్మిన వ్యక్తి, ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక నాదెండ్ల భాస్కర్ రావు అయితే మరొక వ్యక్తి పర్వతనేని ఉపేంద్ర. ఆ పర్వతనేని ఉపేంద్ర మొట్టమొదటిసారి హిమాయత్ నగర్ ఉప ఎన్నికలలో ఒక అభ్యర్థిని నిలబెట్టారు టీడీపీ పార్టీ తరఫున. అప్పటి వరకు అంటే జై తెలంగాణ ఉద్యమం 69లో కొనసాగి 72లో ఆగిపోయిన సందర్భాలు. 72 తర్వాత తెలంగాణ ఉద్యమ ప్రభావం చాలా తక్కువగా ఉన్నది. కానీ 83లో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఉన్నటువంటి కొంత వ్యక్తులు, జర్నలిస్టులు, మేధావి వర్గాలు మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా పర్వతనేని ఉపేంద్ర హిమాయత్ నగర్ ఉప ఎన్నికలలో పోటీ చేసే ప్రయత్నం చేస్తే ఒక నాన్ లోకల్ వ్యక్తిని ఇక్కడ తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు గెలిపిస్తే అది ఒక రకమైనటువంటి రాజకీయ వాతాన్ని పునరేకీకరణ చేస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళు అనే వాళ్లకు స్థానం లేకుండా చేయాలని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది రాజకీయ నాయకులు
ఈవి పద్మనాభన్ ఒక కార్పొరేటర్, అంతకుముందు 69 ఉద్యమకాలంలో కార్పొరేటర్గా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వ్యక్తి. ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ అనే ఒక పత్రిక నడిపిన వ్యక్తి ఈవి పద్మనాభన్. మరియు జర్నలిస్ట్ ప్రతాప్ కిషోరు, అలాగే స్టేట్ అడ్వైజర్ పత్రికా సంపాదకుడైనటువంటి సత్యనారాయణ లాంటి కొంతమంది జర్నలిస్టులు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళని గెలిపిస్తే తీవ్రమైన అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము, తెలంగాణ సంస్కృతి మీద వాళ్ళ దాడి జరిగే ప్రయత్నం అవుతుంది, కాబట్టి నాన్ లోకల్ అనే వాళ్ళు గెలవకుండా చేయాలని చెప్పేసి జర్నలిస్ట్ ప్రతాప్ కిషోరు, కార్పొరేటరు మాజీ కార్పొరేటర్ ఈవి పద్మనాభన్, స్టేట్ అడ్వైజర్ పత్రికా సంపాదకుడు సత్యనారాయణ వీళ్ళందరూ కలిసి ఇంటింటికి తిరిగి తెలంగాణ వాదాన్ని గెలిపించుకోవాలి, తెలంగాణ వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పేసి ఆల నరేంద్రని బీజేపీ పార్టీలో, అంతకుముందు ఆర్ఎస్ఎస్ పార్టీలో ఆర్ఎస్ఎస్లో ఉండి తర్వాత బీజేపీ పార్టీలో కొనసాగినటువంటి ఆల నరేంద్ర, టైగర్ నరేంద్రని ఇక్కడ హిమాయత్ ఉప ఎన్నికలలో తెలంగాణ వాదులు నిలబెట్టే ఒక ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఆల నరేంద్ర, పర్వతనేని ఉపేంద్ర మధ్య ఎన్నికలు జరిగినవి. తెలంగాణ వాదులు ఇల్లు తిరిగి తెలంగాణ వాదాన్ని గెలిపించాలి, తెలంగాణ వాదం ఓడిపోతే చాలా కష్టమవుతుంది అని చెప్పేసి ఆల నరేంద్రకు మద్దతుగా వీళ్ళందరూ ప్రచారం చేసి మొట్టమొదటిసారిగా పర్వతనేని ఉపేంద్రని ఎన్నికలలో ఓడించేసి ఆల నరేంద్రని గెలిపించే ప్రయత్నం చేశారు. వీళ్ళ యొక్క ప్రచారం సందర్భంగా ఇక్కడ తెలంగాణ వాదం గెలిచినది, తెలంగాణ వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధించాడు, ఆల నరేంద్ర ఎన్నికల్లో విజయం సాధించాడు. దాదాపుగా 28,000 ఓట్ల మెజార్టీతోటి ఆల నరేంద్ర ఇక్కడ హిమాయత్ నగర్ ఉప ఎన్నికలలో విజయం సాధించడం జరిగినది. కాబట్టి తెలంగాణ వాదులు చివరి దశ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా విజయం సాధించిన ఒక వాతావరణం కనిపిస్తుంది. కాదు హిమాయత్ నగర్ ఉప ఎన్నికలలో నాన్ లోకల్స్ని, అంటే నాన్ లోకల్ రాజకీయ నాయకులను కాకుండా లోకల్ రాజకీయ నాయకులను గెలిపించే ఒక ప్రయత్నం జరిగి తెలంగాణ వాదాన్ని గెలిచిన సందర్భాలని మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి 1983లో హిమాయత్ నగర్ ఉప ఎన్నికలలో తెలంగాణ వాదము, సీమాంధ్ర వాదము, లోకల్ నాన్ లోకల్ మధ్య ఎన్నికలు జరిగి తెలంగాణ వాదం గెలిచినది, ఆల నరేంద్ర గెలుపొందడం జరిగింది. ఇది హిమాయత్ నగర్ యొక్క ఉప ఎన్నిక కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఈ హిమాయత్ నగర్ ఉప ఎన్నికలలో గెలిచిన సందర్భంగా తెలంగాణ వాదుల యొక్క కోరికలు మరింత పెరగడం జరిగినది, తెలంగాణ వాదులకు ఉత్సాహం అనేది కలిగినది, తెలంగాణ వాదిని మళ్ళీ మనం నిర్మించుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం మళ్ళీ ఫైట్ చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పడింది 83లో ఎన్నికలలో విజయం సాధించిన సందర్భంగా. ఈ సందర్భంగా తెలంగాణ వాదులందరూ నారాయణగూడలోని వైఎంసీ హాల్లో ఒక ప్రత్యేకమైన సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశానికి కొంతమంది మాజీ మంత్రులను కూడా పిలిచారు. ఇక జర్నలిస్ట్ ప్రతాప్ కిషోరు, అలాగే ఈవి పద్మనాభన్, స్టేట్ అడ్వైజర్ పత్రికా సంపాదకుడిని సత్యనారాయణ అందరూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు వైఎంసీ హాల్లో, నారాయణగూడలోని వైఎంసీ హాల్లో. ఇలా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థని తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అని పిలిచారు, TDF, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అని పిలిచారు TDF. దీనికి కన్వీనర్గా సత్యనారాయణ మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యాడు. స్టేట్ అడ్వైజర్ పత్రికా సంపాదకుడు అయిన ఒక జర్నలిస్టు సత్యనారాయణ TDF తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ యొక్క కన్వీనర్గా ఎన్నికై తెలంగాణ ఉద్యమాన్ని మరికొంత ముందు తీసుకునే ప్రయత్నం చేసినది, కొన్ని సమావేశాలు నిర్వహించినది, కొన్ని సభలు నిర్వహించి తెలంగాణ వాదాన్ని ప్రజలకు వినిపించే ప్రయత్నం చేసినది తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఒక కన్వీనరు సత్యనారాయణ. ఇది హిమాయత్ నగర్ ఉప ఎన్నిక తర్వాత ఏర్పడిన ఒక సంస్థ, ముఖ్యమైన సంస్థ. అలాగే తెలంగాణ నాయకుల ఢిల్లీ పాదయాత్ర మరొక అంశము. తెలంగాణ నాయకుల ఢిల్లీ పాదయాత్ర ఇది జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ ఆధ్వర్యంలో కొనసాగింది. తెలంగాణ వాదాన్ని ఢిల్లీకి వినిపించే ఒక ప్రయత్నమే తెలంగాణ నాయకుల ఢిల్లీ యొక్క పాదయాత్ర. జర్నలిస్ట్ ప్రతాప్ కిషోరు, ఆయనతో పాటు సనావుల్లా, షేర్ ఖాను, షహాబుద్దీను, సయ్యద్ అయ్యా. జర్నలిస్ట్ ప్రతాప్ కిషోరు, సనావుల్లా, షేర్ ఖాను, షహాబుద్దీను, సయ్యద్ అయ్యా లాంటి కొంతమంది వ్యక్తులు చార్మినార్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి అమరవీరుల స్తూపానికి ఒక పూలమాల వేసి అమరవీరుల సాక్షిగా అమరవీరుల స్తూపం నుంచి ఢిల్లీకి పాదయాత్ర మొదలుపెట్టారు 1987 జూన్ 6వ తారీఖు నాడు.
1987 జూన్ 6వ తారీఖు నాడు జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ ఆధ్వర్యంలో ఢిల్లీకి పాదయాత్ర మొదలుపెట్టారు. చార్మినార్ నుంచి మొదలుపెట్టేసి అమరవీరుల స్తూపం నుంచి ఢిల్లీకి పాదయాత్ర మొదలు పెడితే నాగపూర్ వరకు కాలినడకన వెళ్ళడం జరిగింది. దాదాపు ఈ నాగపూర్కు కాలినడకన వెళ్ళేసరికి జూన్ 28 అంటే 21 రోజులు పట్టడం జరిగినది. అప్పటికి నాగపూర్లో అంటే విదర్భ రాష్ట్రం కోసం ఫైట్ చేసే కొంతమంది ఉద్యమకారులు, ప్రత్యేక విదర్భ రాష్ట్రాన్ని కోరే కొంతమంది ఉద్యమకారులు ఈ యొక్క జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ ఘన స్వాగతం పలికి అక్కడ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ యొక్క తెలంగాణ వాదికి మా మద్దతుని తెలిపేసి ఒక సభ నిర్వహించి తెలంగాణ వాదులకు ఉత్సాహవంత వాతావరణం నిర్వహించారు నాగపూర్లో. కానీ జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ లాంటి నాయకులు అనేవాళ్ళు ఇక్కడి నుంచి నడుచుకునే పోయేసరికి వాళ్ళ కాళ్ళు మొత్తం బొబ్బలెక్కి ఇక్కడ నడవలేని పరిస్థితుల్లో, ముందుకు అడుగు వేసి అడుగు వేయలేని పరిస్థితులలో మధ్యలో జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ ఆధ్వర్యంలో రైలు ఎక్కేసి ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. అలా ఢిల్లీకి చేరుకున్నటువంటి వాళ్ళు అక్కడ నుండి ముఖ్యమైన నాయకులందరినీ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు ఇచ్చారు. అప్పుడు తెలంగాణ అంటే భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి సికిందర్ బక్తాకి అండ్ ఇన్ఛార్జి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిగా ఉన్నటువంటి సికిందర్ బక్తాకి ఒక వినతి పత్రాన్ని ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ వాదాన్ని ఢిల్లీలో వినిపించే ప్రయత్నం చేసిన వ్యక్తి అంటే జర్నలిస్ట్ ప్రతాప్ కిషోరు. కాబట్టి ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించిన వ్యక్తి అంటే జర్నలిస్ట్ ప్రతాప్ కిషోరు. ఆ జర్నలిస్ట్ ప్రతాప్ కిషోరు ఢిల్లీ పాదయాత్ర ముగిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావడం జరిగినది. అలా రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసిన మరొక ముఖ్యమైన పార్టీ ఏంటంటే తెలంగాణ ప్రజాసమితిని మళ్ళీ పునరుద్ధరించడము. ఢిల్లీ పాదయాత్ర ముగిసిన తర్వాత తెలంగాణ గాంధీగా పిలువబడినటువంటి వ్యక్తి తెలంగాణ గాంధీగా పిలువబడే వ్యక్తితోనే కలిసేసి భూపతి కృష్ణమూర్తితో కలిసేసి జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ మళ్ళీ ప్రారంభించిన ఒక వ్యవస్థ ఏంటంటే తెలంగాణ ప్రజాసమితి. 6th ఉద్యమాన్ని నడిపించేసి పతాక స్థాయికి తీసుకుపోయి మరిచెన్నార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నడిపిన ఉద్యమము తెలంగాణ ప్రజాసమితి యొక్క ఉద్యమం. ఇక్కడ తెలంగాణ ప్రజాసమితిని మళ్ళీ పునరుద్ధరించారు. దానికి కన్వీనర్గా ఎన్నికైన వ్యక్తి అంటే భూపతి కృష్ణమూర్తి. కాబట్టి జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ ఢిల్లీ పాదయాత్ర ముగిసిన తర్వాత భూపతి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ పార్టీ తెలంగాణ ప్రజాసమితిని మళ్ళీ పునరుద్ధరించిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ తెలంగాణ ప్రజాసమితి 87 నుంచి 2011 వరకు కూడా పనిచేసే సందర్భాలు కనిపిస్తాయి మనకు. ఈ తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో ప్రతి నవంబర్ 1వ తారీఖు నాడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణలో ఒక బ్లాక్ డేగా నిర్వహించుకున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ గాంధీగా పిలువబడిన తెలంగాణ భూపతి కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన పార్టీనే తెలంగాణ ప్రజాసమితిని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది 1987లో. అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే వెలిచాల జగపతిరావు యొక్క నివేదిక. ఇతను ఒక మాజీ మంత్రి, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి. ఈయన ఒక తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద, ముఖ్యంగా సాగునీటి రంగంలో కృష్ణా నదిలో, గోదావరి నదిలో తెలంగాణ వాటా ఎంతవరకు మనకి ఇస్తున్నారు, మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము, ముఖ్యంగా సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయాలను మొత్తం కూడా ఈ వెలిచాల జగపతిరావు ఒక ప్రత్యేకమైన ఒక నివేదికను తయారు చేశాడు. ఒక నివేదికను తయారు చేసి మొత్తం తెలంగాణ వాదులందరికీ తెలంగాణ జరుగుతున్న నష్టాలను వివరించే ప్రయత్నం చేశారు. కాబట్టి వెలిచాల జగపతిరావు నివేదిక 85 నుంచి 93 మధ్య ప్రజలందరినీ మొత్తం చైతన్యవంతం చేసి ఒక ప్రయత్నం చేసినది. ఈ వెలిచాల జగపతిరావు యొక్క నివేదిక ఆధారంగానే దాని జరుగుతున్న అన్యాయాల మీద లెక్కలు తీసినటువంటి కొంతమంది తెలంగాణ వాదులు ప్రత్యేక ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలా తెలంగాణ వెలిచాల జగపతిరావు నివేదిక ఆధారంగా ఏర్పాటు చేయబడ్డ ఒక వ్యవస్థ తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం, తెలంగాణ ఫోరం. దీని 90లో అప్పుడు సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కుందూరు జానారెడ్డి, ఇతను ఒక టీచర్గా ఉన్న సందర్భంలో ఎన్టీఆర్ గవర్నమెంట్లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఆయన రాజకీయ ప్రవేశం చేసి
ఎన్టీఆర్ కాలంలో దాదాపు 17 శాఖలు 18 శాఖలకు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే జగపతి మన యొక్క జానారెడ్డి, కుందూరు జానారెడ్డి. కుందూరు జానారెడ్డి ఆధ్వర్యంలో 1990లో ఈ తెలంగాణ ఫోరం, తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి తెలంగాణ ఫోరాన్ని ఒక చైర్మన్గా ఎన్నికైన వ్యక్తులు అంటే కుందూరు జానారెడ్డి. దీని కన్వీనర్గా ఎన్నికైన వ్యక్తులు అంటే వెలిచెల జగపతిరావు. దీంతో చాలామంది కాంగ్రెస్ వాదులు దీంట్లో పార్టీలో చేయడం, ఒక వ్యవస్థలో పనిచేయడం జరిగినది. ఈ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో అప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావుకి ఒక వినతి పత్రాన్ని సమర్పించి తెలంగాణ యొక్క ఆవశ్యకత గురించి వాళ్ళకు వివరించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఢిల్లీలో తెలంగాణ వాదాన్ని వినిపించారు. తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. ఈ తెలంగాణ ఫోరము హైదరాబాదులో కూడా అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, అంటే మనకు 89లో ఎన్నికలు జరిగాయి. 89లో ఎన్నికలు జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి. ఏదైతే ఆ మర్రి చెన్నారెడ్డిని దింపేసిన తర్వాత ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఆ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించి అసెంబ్లీలో 2 రోజుల పాటు చర్చించి తెలంగాణ వాదానికి, తెలంగాణ జరుగుతున్న అన్యాయాలని వివరించే ప్రయత్నం చేసి నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నెదురుమల్లి జనార్దన్ రెడ్డి తెలంగాణకు న్యాయం చేస్తానని ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆయన హామీ ఇచ్చాడు. కానీ హామీ ఇచ్చిన మరో 3వ నాడే నెదురుమల్లి జనార్దన్ రెడ్డిని ఉద్యోగంకి వెళ్ళి ముఖ్యమంత్రి సీటుకి వెళ్ళి తప్పించేసి ఆయన స్థానంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి అసెంబ్లీ సాక్షిగా నెదురుమల్లి జనార్దన్ రెడ్డి హామీలు ఇచ్చినప్పటికీ హామీలని అమలు చేయలేదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ తెలంగాణ ఫోరాన్ని నిర్వహిస్తున్న కుందూరు జానారెడ్డిని మార్చే ప్రయత్నం చేశాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి. జానారెడ్డి గారు, మీరు బయట ఉంటే ఏమొస్తుంది, మీరు మా పార్టీలోకి రండి, మీ సేవలు మాకు చాలా అవసరం అని చెప్పేసి కుందూరు జానారెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇవ్వగానే తన తెలంగాణ ఫోరాన్ని పక్కన ఎత్తేసేసి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో జాయిన్ కావడం జరిగింది. కాబట్టి ఇలా తెలంగాణ నాయకులు అనేవాళ్ళు ఉద్యమ సంస్థలను ఏర్పాటు చేసి తమ పదవులు రాగానే వాటిని అన్నింటిని పక్కన పెట్టేసి తెలంగాణ అన్యాయం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి నాడు మర్రి చెన్నారెడ్డి, ఒక చిన్నారెడ్డి, ఒక జానారెడ్డి, ఒక ఇంద్రారెడ్డి లాంటి నాయకులందరూ కూడా తెలంగాణ వాదం మీద నిలబడకుండా పదవుల పందేరం కోసము తమ పదవులను తాకట్టు పెట్టేసి, తమ వ్యవస్థలను తాకట్టు పెట్టేసి పదవులు పొంది ఉద్యమాన్ని పక్కన పెట్టిన కారణంగానే భారతదేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమం ఒక కీలక ఘట్టంగా మారిపోయింది. కాబట్టి తెలంగాణకు తీవ్రమైన అన్యాయం ఎక్కడ జరిగిందంటే రాజకీయంగానే జరిగింది. కాబట్టి విద్యార్థులు అనేవాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని చదివేటప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించి అన్ని అంశాలను అవగాహన చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ అనేది అర్థం కావాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ చుట్టే తెలంగాణ ఉద్యమం అనేది కొనసాగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమం అంటే ఒక పొలిటికల్ హిస్టరీ. కాబట్టి ఆ పొలిటికల్ హిస్టరీ నేపథ్యాన్ని చదువుతూనే ఈ పౌర సంఘాల యొక్క పాత్ర కూడా చదివినప్పుడు ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో విద్యార్థులు అనే వాళ్ళు చదవాలి. కాబట్టి వెలిచాల జగపతిరావు నివేదిక ఆధారంగా ఏర్పాటు చేయబడ్డ ఒక వ్యవస్థ తెలంగాణ ఫోరం. మనకు జయాంధ్ర ఉద్యమ కాలంలో 1973లో కూడా తెలంగాణ ఫోరం కూడా ఒకటి పనిచేసినది. ఆ 73లో తెలంగాణ ఫోరాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి అయితే 90-92 మధ్య తెలంగాణ ఫోరాన్ని ఏర్పాటు చేసి ఒక ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఒక వ్యక్తి ఎవరంటే కుందూరు జానారెడ్డి. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కుందూరు జానారెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ తెలంగాణ ఫోరము. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి. ఏం లేదండి, పౌర సంఘాల మీద ఎక్కువ మనకు అడిగే క్వశ్చన్లు. ఒకవైపు పౌర సంఘాలు, మరోవైపు దాన్ని ప్రారంభించిన వాళ్ళ యొక్క పేర్ల యొక్క లిస్ట్ ఇచ్చేసి జతపరచండి అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఎంతో కొంత ముందీసుకుపోవడంలో తెలంగాణ ఫోరం ముఖ్యమైన పాత్ర పోషించింది. అంటే ఢిల్లీలో పివి నరసింహారావుకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
నెదురుమల్లి జనార్దన్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించి తెలంగాణ వాదాన్ని కొంచెం ముందీసుకో ప్రయత్నం చేసిన ఒక వ్యవస్థ తెలంగాణ ఫోరం కాబట్టి దాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకుని ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి హిమాయత్ నగర్ ఉప ఎన్నిక, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంటు, ఢిల్లీకి జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ యొక్క పాదయాత్ర, ఆ తర్వాత టీపీఎస్ యొక్క మళ్ళీ ఆవిర్భావము, వెలిచాల జగపతిరావు యొక్క నివేదిక, ఆ నివేదిక ఆధారంగా ఏర్పాటు చేయబడ్డటువంటి తెలంగాణ ఫోరం. కాబట్టి ఈ నేపథ్యంలో ఇలా ప్రతి అంశాన్ని లింకప్ చేసుకుంటూ విద్యార్థులు చదివే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇలాంటి పౌర సంఘాలు దాదాపుగా 60 పౌర సంఘాలు కనబడితే మనకు ప్రతి పౌర సంఘాన్ని కూడా అభ్యర్థులు చదవగలిగితే మనకి ఏరియా నుంచి కనీసంగా 7-8 మార్కుల నుంచి 10 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థులకు చాలా క్షుణ్ణంగా వాళ్ళు చేసిన పనులు కూడా ఇక్కడ అధ్యయనం చేసే ఒక ప్రయత్నం చేయండి. అదేవిధంగా తెలంగాణ పార్టీ, ఈ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన దేవానంద స్వామి, ఈ తెలంగాణ పార్టీ అనేది వరంగల్ కేంద్రంగా ప్రారంభమైనది. వరంగల్ కేంద్రంగా 1984లో 1984లో దేవానంద స్వామి ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ తెలంగాణ పార్టీ. ఇది వరంగల్ కేంద్రంగా ఏర్పడి కొన్ని ప్రత్యేకమైన సభలు సమావేశాలు నిర్వహించి తెలంగాణ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేసింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ జనసభ. తెలంగాణ జనసభ దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సత్యనారాయణ. స్టేట్ అడ్వైజర్ పత్రికా సంపాదకుడైనటువంటి సత్యనారాయణ దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి తెలంగాణ జనసభ 1985 ఫిబ్రవరి 7వ తారీఖు నాడు హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్ హాల్లో ప్రముఖ స్వతంత్ర సమరయుడైనటువంటి వందే మాతర్ రామచంద్రరావు అధ్యక్షత సమావేశం నిర్వహించడం జరిగింది. దీన్ని కన్వీనర్గా ఎన్నికైన వ్యక్తి స్టేట్ అడ్వైజర్ పత్రికా సంపాదకుడైనటువంటి సత్యనారాయణ. ఇది తెలంగాణ జనసభ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పడింది. వందే మాతర్ రామచంద్రరావు మనకు 1948 కాలంలో ఆ యొక్క నిజాం కాలంలో అక్రమ ఆయుధాల యొక్క సమాచారాన్ని కేఎం మున్షికి అందజేసిన వ్యక్తి వందే మాతర్ రామచంద్రరావు. అలాగే మర్రి చెన్నారెడ్డికి రాజకీయ జీవితం లేకుండా 6 సంవత్సరాల పాటు రాజకీయ సన్యాసం తీసుకోవడం గల కారకుడు వందే మాతర్ రామచంద్రరావు. ఈయన ఒక ఆర్ఎస్ఎస్ వాది, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. రాజకీయ నాయకులందరూ కూడా ఇబ్బందులు పెట్టి ఎన్నికలలో ఓడిపోయిన ప్రతిసారి కూడా, అంటే 1962లో కేవీ రంగారెడ్డికి రాజకీయ జీవితం లేకుండా చేసిన వ్యక్తి వందే మాతర్ రామచంద్రరావు. అలాగే వల్లూరి బసవరాజు మీద కోర్టులో కేసేసి ఆయన కూడా ఎన్నికలకి దూరం జరిపిన వ్యక్తి వందే మాతర్ రామచంద్రరావు. అదేవిధంగా మర్రి చెన్నారెడ్డిని కూడా రాజకీయ జీవితం లేకుండా చేసిన వ్యక్తి వందే మాతర్ రామచంద్రరావు. ఈయన వావిలాల రామచంద్రరావు అయితే వందే మాతర్ రామచంద్రరావుగా 1938 వందే మాతర్ ఉద్యమకాలంలో ఆయనకు పేరు రావడం జరిగింది. కాబట్టి ఆయన కూడా ఈ యొక్క సంస్థలో ప్రముఖ పాత్ర పోషించారు. కాబట్టి తెలంగాణ జనసభ ఢిల్లీకి పోయి వినతి పత్రాలు ఇచ్చేసి కొన్ని పట్టణాలలో ప్రత్యేకమైన సభలు సమావేశాలు నిర్వహించింది. కొత్తగూడెము, వరంగల్ పట్టణాలలో సభలు నిర్వహించి విజయవంతం చేసినది. దీని ఆధ్వర్యంలో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి, హోంమంత్రి అప్పుడున్నట్టు హోంమంత్రి వైబీ చవానికి, అలాగే ప్రతిపక్ష నాయకులు అంటే ఎల్కే అద్వానికి, అలాగే అప్పుడున్నటువంటి మరొక ముఖ్యమైన నాయకుడు జార్జి ఫెర్నాండెస్కి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, దానికి ప్రధాన ఉద్దేశంతో కూడినటువంటి వినతి పత్రాలని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరికీ అందజేసిన ఒక సంస్థ తెలంగాణ జనసభ. దీన్ని ఏర్పాటు చేసిన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే ఇదే తెలంగాణ జనసభ మళ్ళీ ఆగిపోవడం జరిగింది. ఆగిపోయిన తెలంగాణ జనసభని 1998లో 1998లో దీన్ని పునరుద్ధరించి 1998 జూలై 5-6 తేదీలలో దీన్ని పునరుద్ధరించేసి కార్యక్రమాలు నిర్వహించి దానికి మళ్ళీ కన్వీనర్గా ఎన్నికైనటువంటి ఒక ఉద్యమం కూడా మళ్ళీ కొనసాగడం జరిగింది. దీని కన్వీనర్గా ఎన్నికైన వ్యక్తి ఆకుల భూమయ్య. కాబట్టి మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే తెలంగాణ జనసభని ఎవరు ప్రారంభించారంటే ఒక ఆకుల భూమయ్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆప్షన్లో ఆకుల భూమయ్య అనే వ్యక్తి పేరు లేకపోతే సత్యనారాయణ గుర్తుపెట్టుకోండి. కాబట్టి తెలంగాణ జనసభని 1998లో మళ్ళీ జూలై 5-6 తారీఖులలో ఒక ప్రత్యేకమైన సభను నిర్వహించి దాన్ని మళ్ళీ పునరుద్ధరించిన వ్యక్తులు అంటే ఆకుల భూమయ్య, ఒక తెలంగాణ వాది. ఈయన జూలై 5-6 తేదీలలో అంబర్పేటలో ఉన్నటువంటి రాణా ప్రతాప్ హాల్లో ప్రజాస్వామిక తెలంగాణ అని పేరుతో ఒక సభ నిర్వహించడం జరిగింది.
ఆ తర్వాత అంబర్పేటలోని మున్సిపల్ మైదానంలో చివరికి ఒక సభను కూడా నిర్వహించి పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది జరిగింది. కాబట్టి తెలంగాణ జనసభని మళ్ళీ పునరుద్ధరించిన వ్యక్తి ఆకుల భూమయ్య. దీని ద్వారా నడిపిన ఒక పత్రిక పేరు నా జన తెలంగాణ. తెలంగాణ జనసభ ఆధ్వర్యంలో నడిపిన ఒక మ్యాగజైన్, ఒక పత్రిక పేరు నా జన తెలంగాణ. కాబట్టి అభ్యర్థి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆకుల భూమ ఆధ్వర్యంలో ఈ పత్రిక అనేది కొనసాగడం జరిగింది. 98 నవంబర్లో నాగార్జున సాగర్లో బెల్లి లలిత ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది కౌలు కళాకారులని తయారు చేసే ఒక ప్రయత్నం కూడా చేసినది. కౌలు కళాకారం తయారు చేసే ఒక బాధ్యతన భుజాలపైన వేసుకున్న ఒక వ్యవస్థ తెలంగాణ జనసభ. ఈ సందర్భంగా తెలంగాణ కళా సమితి అనేది ఏర్పడింది. ఈ తెలంగాణ కళా సమితిలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి మహిళ బెల్లి లలిత. దీని కన్వీనర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి, తెలంగాణ కళా సమితి యొక్క కన్వీనర్గా ఎన్నికైన వ్యక్తి జహాంగీర్ అనే వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది. దీని కో కన్వీనర్గా పనిచేసింది బెల్లి లలిత. ఈ బెల్లి లలిత సూర్యవంశి పత్తి కాటన్ మిల్లో ఒక సాధారణ కార్మికురాలు. అక్కడ దొమ్మరివాడలో, భువనగిరిలో దొమ్మరివాడలో జరుగుతున్నటువంటి అంటే ఒక పితృస్వామ్య వ్యవస్థలో భాగంగా మహిళలను ఒక వ్యభిచారులుగా మారుస్తున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన బెల్లి లలిత. ఎన్నో ఉద్యమ గీతాలు పాడి ప్రజల్ని మొత్తం చైతన్యవంతం చేసింది బెల్లి లలిత. ఆ తర్వాత కాలంలో ఆమె రాజ్యం అనే ఒక నియంతృత్వానికి బలిపశువుగా మారడం జరిగింది. రాజకీయ కొంతమంది పెద్దలు ఆమె ఎదగడం జీర్ణించుకోలేక ఆమె 1999 మే 26 తన అత్యంత క్రూరంగా ఆమెను చంపివేయడం జరిగింది. ఆమె బాడీని మొత్తంగా ఒక 18 భాగాలుగా చేసి ఒక్కొక్క సుట్ కేసులలో పెట్టేసి ప్రతి సుట్ కేసును బావులలో పడివేసినటువంటి అత్యంత క్రూరాత్మకమైన ఒక సంఘటన ఆ తర్వాత 99లో చేయడం జరిగింది. కాబట్టి బెల్లి లలిత మరియు జహాంగీర్ ఇద్దరు కలిసి ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ తెలంగాణ కళా సమితి. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడంలో తెలంగాణ జనసభ ప్రముఖ పాత్ర పోషించింది. దీని ఆధ్వర్యంలో నడిచిన పత్రిక నా జన తెలంగాణ. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆకుల భూమయ్య, దీనికి ఆకుల భూమయ్య ఆధ్వర్యంలో ఇది కొనసాగడం జరిగింది. నా జన తెలంగాణ పత్రిక యొక్క సంపాదకుడు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి నర్రా పురుషోత్తం. నా జన తెలంగాణ యొక్క పత్రిక ఎడిటర్గా పనిచేసిన వ్యక్తి నర్రా పురుషోత్తం. తెలంగాణ జనసభ నడిపిన వ్యక్తి మొట్టమొదటిసారిగా అంటే 85లో ప్రారంభించిన వ్యక్తి సత్యనారాయణ అయితే దాన్ని ఆగిపోయిన తర్వాత మళ్ళీ పునరుద్ధరించిన వ్యక్తి ఆకుల భూమయ్య. తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేకమైన సభలు సమావేశాలు నిర్వహించి కళాకారులను తయారు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయిన ఒక మరొక సంస్థ తెలంగాణ జనసభ. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మరొక ముఖ్యమైన సంస్థ ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ. ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ. ఈ ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఏర్పాటు చేసింది ఎవరు ఆధ్వర్యంలో అంటే ప్రొఫెసర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో 1987 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడిన సంస్థ ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ. ప్రొఫెసర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈయన ఫిలాసఫీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ప్రొఫెసరు. ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్ కావడం జరిగినది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఒక ప్రొఫెసర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ. కాబట్టి ఇది ఆర్ట్స్ కాలేజీలోని ఆ యొక్క రూమ్ నెంబర్ 84లో ఒక ప్రత్యేకమైన సభ నిర్వహించడం జరిగింది. ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని కన్వీనర్గా అయిన వ్యక్తి ప్రొఫెసర్ లక్ష్మణ్. దీని లక్ష్యాలు ఏమిటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ప్రధానమైన ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపైన అవగాహన కల్పించడానికి ప్రధాన ఒక డిమాండ్లతో ఉద్యమాన్ని నడిపించినది. అదేవిధంగా సెప్టెంబర్ 17వ తారీఖుని ఒక విముక్తి దినంగా పాటించి ఉద్యమాలు నడిపించిన ఒక వ్యవస్థ ఏమిటంటే ఈ యొక్క ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ. ఈ ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ మ్యాప్లతో కూడినటువంటి మా తెలంగాణ గ్రీటింగ్స్ అనేవి పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక తెలంగాణ పొలిటికల్ మ్యాప్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఆ పొలిటికల్ మ్యాప్లని కాళోజీ చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయిన ఒక సంస్థ ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ. ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఏర్పాటు చేసిన వ్యక్తి ప్రొఫెసర్ లక్ష్మణ్. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మరొక వ్యవస్థ ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే తెలంగాణ పోరాట సమితి.
ఈ తెలంగాణ పోరాట సమితిని ఏర్పాటు చేసిన నాయకులు మోచినేని కిషన్ రావు, అదేవిధంగా కేఆర్ రామోస్. తెలంగాణ ఎన్జిఓల యొక్క నాయకుడు కేఆర్ రామోస్, మోచినేని కిషన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సంస్థ తెలంగాణ పోరాట సమితి. కాబట్టి చిన్న రాష్ట్రాల యొక్క అంశం మీద చర్చించి కొన్ని సభలు సమావేశాలు నిర్వహించి తెలంగాణ వాదాన్ని ముందీసుకోక ప్రయత్నం చేశారు. జార్ఖండ్, తెలంగాణ, విదర్భ మొదలగు ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చినది. వాళ్ళందరితో కలిసి ఉద్యమం నిర్వహించిన ఒక సంస్థ తెలంగాణ పోరాట సమితి. మోచినేని కిషన్ రావు, కేఆర్ రామోస్ ఇద్దరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సంస్థ ఈ యొక్క తెలంగాణ పోరాట సమితి. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం అనేది చేయాలి. అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది 1987లో 1987లో తెలంగాణ ప్రభాకర్ ఆధ్వర్యంలో లేదా నాట్యకళ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సంస్థ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. కాబట్టి తెలంగాణ సమాచారాన్ని సేకరించి తెలంగాణ జరుగుతున్న అన్యాయాల మీద, అక్రమాల మీద కరపత్రాలు ముద్రించి, పుస్తకాలు ముద్రించి ప్రజల మధ్యకు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోయిన ఒక సంస్థ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది నాట్యకళ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగింది. 1987లో కాచిగూడలోని బసంత టాకీస్లో తెలంగాణ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకరు, నాట్యకళ ప్రభాకరు, అదేవిధంగా కేశవరావు జాదవ్, పి హరినాథు, ప్రొఫెసర్ తోట ఆనందరావు, ఈవి పద్మనాభను, ప్రొఫెసర్ లక్ష్మణు, ప్రొఫెసర్ మసూన్ రెడ్డి, తిప్పారెడ్డి, నందిని సిద్ధారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాము, పాషం యాదగిరి లాంటి కొంతమంది వ్యక్తులు, అలాగే జస్టిస్ కొండా మాధురి లాంటి వ్యక్తులు ఈ యొక్క బసంతు టాక్స్లో జరిగినటువంటి సమావేశంలో సదస్సులో పాల్గొని తమ ప్రసంగాలు చేయడం జరిగింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద వివరించే ప్రయత్నం చేసింది ఈ యొక్క తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు. కాబట్టి తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను ప్రజల దృష్టికి తీసుకుపోయే భాగంగా ఈ సంస్థ ఎన్నో సభలు సమావేశాలు నిర్వహించినది. కాబట్టి తెలంగాణ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సంస్థ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు. దీని ఆధ్వర్యంలో ఎస్ఆర్సి రిపోర్టు, జీవో నెంబర్ 36 యొక్క అన్యాయాలు, దానితో పాటు పెద్ద మనుషుల ఒప్పందము, 1916 అఖిలపక్ష సమావేశము, అలాగే మనకు అంతకుముందు ఉన్నటువంటి 6 సూత్రాల పథకం ద్వారా జరిగిన అన్యాయాలను మొత్తం కూడా ప్రజల ముందు మధ్యకు తీసుకుపోయే ప్రయత్నం చేసింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు. కాబట్టి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచిన పత్రిక మా తెలంగాణ. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచిన పత్రిక మా తెలంగాణ. ఈ మా తెలంగాణ ఎడిటర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే నాట్యకళ ప్రభాకర్, తెలంగాణ ప్రభాకర్ పనిచేయడం జరిగినది. కాబట్టి దీన్ని ఆవిష్కరించింది అంటే మా తెలంగాణ పత్రికను 1989లో ప్రారంభించారు. దీన్ని ఆవిష్కరించింది కాళోజీ నారాయణరావు ఆవిష్కరించడం జరిగింది. ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ కంటే ముందు తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ పేరుతోటి తెలంగాణ ప్రభాకర్ సంస్థ నడిపించాడు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఆ తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటరే తర్వాత తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్గా మారింది. కాబట్టి ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను వివరించే ప్రయత్నం చేసి మా తెలంగాణ ఒక పత్రిక నడిపి తెలంగాణ ఉద్యమాన్ని జనమ తీసుకుపోయే ప్రయత్నం చేసింది. అలాగే 1988లో విద్యుత్ రంగంలో, సాగునీటి రంగంలో, అలాగే విద్యారంగంలో జరుగుతున్న అన్యాయాల మీద ఒక పుస్తకాన్ని ఇంగ్లీష్లో తెలుగు భాషలో ముద్రించే ప్రయత్నం చేసినది. ఆ యొక్క పుస్తకం పేరు ఏం పేరంటే పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ. పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ అనే పుస్తక రూపంతో ఒక పెద్ద పుస్తక రూపంలో తీసుకొచ్చి తెలంగాణ జరుగుతున్న అన్యాయాలని సదస్సులలో ముఖ్యమైన మేధావులు అనే వాళ్ళు మాట్లాడిన అంశాలతో కూడినటువంటి ఒక పుస్తకాన్ని తెలంగాణ పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ, పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ పుస్తకాన్ని తీసుకొచ్చారు. అలాగే మా తెలంగాణ పత్రిక నడిపారు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. ఇది నాట్యకళ ప్రభాకర్ ఆధ్వర్యంలో కొనసాగిన ఒక సంస్థ. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎగ్జామ్లో కంపల్సరీ రావడానికి ఆస్కారం ఉన్న ఒక అంశము తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు. అదేవిధంగా ప్రొఫెసర్ రామరెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ప్రొఫెసర్ రామరెడ్డి పేరుతో కొనసాగుతుంది. ఆయన ఆధ్వర్యంలో నడిచిన ఒక పత్రిక పేరు ఏం పేరంటే ప్రసారిత. 70వ దశకంలో
తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద నడిచిన ఒక పత్రిక ప్రసారిత. ఈ ప్రసారిత పత్రిక నడిపింది ఎవరంటే ప్రొఫెసర్ రామరెడ్డి. ఆయన ఉస్మానియా సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఆయన తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం చేసిన పనుల కారణంగానే ఆయన పేరు మీద ఇవాళ ప్రొఫెసర్ రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది కొనసాగుతుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకుని ఒక ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మరొక వ్యవస్థ TLSO, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. TLSO తెలంగాణ ఉద్యమంలో 1992లో స్థాపించబడ్డ ఒక విద్యార్థి సంఘం. TLSO తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కొత్త మనోహర్ రెడ్డి, జగను లాంటి వాళ్ళు ఏర్పాటు చేయబడ్డ ఒక సంస్థ TLSO. 1992వ దశకంలో తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించి ఆంధ్ర ఆధిపత్యాన్ని తలదన్నే విధంగా వ్యవహరించి ఆంధ్రుల యొక్క గుత్తాధిపత్యం మీద పోరాటం చేసి హక్కులను సాధించుకున్న ఒక సంస్థ TLSO. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కొత్త మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. దీనివల్ల కొన్ని పోరాటాలు చేసి విజయాలు కూడా సాధించిన ఒక సంస్థ TLSO అనే ఒక విద్యార్థి సంఘం. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కొత్త మనోహర్ రెడ్డి అలాగే జర్నలిస్టు జగను లాంటి వాళ్ళు నడిచిన ఒక పత్రిక. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ TLSO అనేది ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు సంబంధించి సీట్లలో జరుగుతున్న అక్రమాలపైన పోరాటం చేసింది, నిలదీసినది. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో 100 సీట్లు ఉంటే 80 సీట్లు అనేవి లోకల్ అభ్యర్థులకు ఇచ్చేవాళ్ళు. మరొక 20% అనేది ఓపెన్ కోటాలో నింపేవాళ్ళు. కానీ ఆ 20% ఓపెన్ కోటాని ఆంధ్ర అధికారులు నాన్ లోకల్ కోటా కింద మార్చేసి ఆ 20 సీట్లు మొత్తం కూడా ఆక్రమించే ఒక ప్రయత్నం చేస్తే హైకోర్టులో కేసేసి ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టు ఉస్మానియా సిటీలో ఉన్న సీట్లన్నీ కూడా ఆంధ్రులు కొల్లగొడుతున్నారని హైకోర్టులో కేసేస్తే హైకోర్టు అనేది అలా చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఆ 20% సీట్లని ఓపెన్ కాంపిటీషన్ ద్వారా నింపాలని చెప్పేసి హైకోర్టు అనేది తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా హైకోర్టులో కేసు వేసి విజయం సాధించిన ఒక విద్యార్థి సంస్థ TLSO, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం అనేది చేయాలి. అదేవిధంగా దీని ఆధ్వర్యంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు పైన ఒక సదస్సును నిర్వహించినది. ఈ సదస్సుకి జాతీయ నాయకుడైనటువంటి జార్జ్ ఫెర్నాండేజ్ని అలాగే మరొక ముఖ్యమైన నాయకుడి సురేంద్ర మోహన్ని పిలిచేసి చిన్న రాష్ట్రాల ఏర్పాటు పైన ఒక హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన సదస్సును నిర్వహించినది TLSO ఆధ్వర్యంలో. ఇది ఒక రెండో అంశము. దీని ఆధ్వర్యంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే మనకు 94లో 1993-94 మధ్య తెలంగాణ ప్రాంతంలో 7 టీచర్ల కొరత ఉంటే అప్పుడు ఒక విద్యాశాఖ మంత్రి ఆ 7 కళాశాలలో పనిచేయడానికి సీమాంధ్రలో పనిచేసే ఉద్యోగులందరూ డిప్యుటేషన్ ఇటువైపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాదాపుగా 1270 మంది సీమాంధ్ర లెక్చర్లను ఇటువైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఈ TLSO ఆందోళన నిర్వహించినా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పట్టించుకోకుండా వాళ్ళందరినీ డిప్యుటేషన్ మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కొత్త మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ వద్ద 2 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చేపట్టిన కార్యక్రమం సందర్భంగా ఆ యొక్క 1270 మంది సీమాంధ్రులని ఇటువైపు తీసుకురాకుండా గవర్నమెంట్ ఆ జీవో నిలుపుదల చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందీసుకుపోయిన ఒక వ్యవస్థ ఏమిటంటే ఇక TLSO కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 1270 మంది లెక్చరర్లని అంటే 7 కళాశాలకు సంబంధించిన లెక్చర్లకు సంబంధించి వాళ్ళందరూ ఇటువైపు తీసుకురాకుండా ఆ జీవో నిలుపుదల చేసి తెలంగాణ ప్రాంతం వారితో నింపే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఉద్యమంలో విజయం సాధించిన ఒక సంస్థ TLSO కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం అనేది చేయాలి.
అదేవిధంగా సామిడి జగన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచిన ఒక పత్రిక పేరు కాకతి అనే ఒక పత్రిక నడపడం జరిగింది. సామిడి జగన్ రెడ్డి నడిపిన ఒక పత్రిక పేరు కాకతి పేరుతో ఆయన చిన్న పుస్తకాన్ని కూడా వెలువరించడం జరిగింది. అలాగే టిఎల్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్యం ఆధునిక తెలంగాణ చరిత్రను చేర్చాలని, పుస్తకాలలో తెలంగాణ కవుల గురించి చేర్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించే ఒక వ్యవస్థ ఏమిటంటే టిఎల్ఎస్ఓ. ఈ యొక్క టిఎల్ఎస్ఓ డిమాండ్ మేరకు ఎంఏ కరస్పాండెన్స్ కోర్సులో ఒట్టికోట అల్వారు స్వామి యొక్క ప్రజల మనిషి అనే నవలని చేర్చడం జరిగినది. ఒట్టికోట అల్వారు స్వామి రచించినటువంటి ప్రజల మనిషి అనేక నవలని చేర్చడం జరిగినది. ఒక ఎంఏలో కరస్పాండెన్స్ కోర్సుల యొక్క ఒట్టికోట యొక్క ప్రజల మనిషి యొక్క నవలను కూడా చేర్చిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక విద్యార్థి సంఘంగా ఎన్నో విజయాలు సాధించిన ఒక సంస్థ టిఎల్ఎస్ అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సామిడి జగన్ రెడ్డి, దీంట్లో మరొక సభ్యుడు అంటే సామిడి జగన్ రెడ్డి కాకతి అనే ఒక పత్రిక నడిపారు. కాబట్టి తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ 92 నుంచి 94 వరకు విద్యార్థుల పరంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థ టిఎల్ఎస్ఓ. కాబట్టి అభ్యర్థుల యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ ముక్తి మోర్చా. మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ ముక్తి మోర్చా. మోచినేని కిషన్ రావు 1993లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 93 సంవత్సరంలో మాజీ మంత్రి మోచినేని కిషన్ రావు ఆధ్వర్యంలో సంస్థ ఏర్పడింది తెలంగాణ ముక్తి మోర్చా. దీనిలో కె పురుషోత్తం రెడ్డి, సిహెచ్ లక్ష్మయ్య ఎమ్మెల్యే, మరొక న్యాయవాది నాగసేనారెడ్డి, అలాగే మదన్ మోహను, అలాగే మాధవ్ రెడ్డి, శ్రీనివాసు, కాదిర్ లాంటి మొదలగు కొంతమంది సభ్యులందరి చేత కలిపి ఏర్పాటు చేయబడ్డ సంస్థ తెలంగాణ ముక్తి మోర్చా. కాబట్టి తెలంగాణ ముక్తి మోర్చా అంటే మోచినేని కిషన్ రావు అని చెప్పేసి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, ఏపీ రాష్ట్రాలను విభజించాలని డిమాండ్ చేసింది ఒక సంస్థ. దీని ఆధ్వర్యంలో మోచినేని కిషన్ రావు 1998లో ఈ ఎల్లంపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు కూడా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని చేపట్టాలని చెప్పేసి వరంగల్లో ఉన్నటువంటి కరీంనగర్లో ఉంటే ఎల్లంపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు కూడా పాదయాత్ర నిర్వహించాడు మోచినేని కిషన్ రావు. కాబట్టి మోచినేని కిషన్ రావు ఆధ్వర్యంలో ఏర్పడిన ఒక వ్యవస్థ తెలంగాణ ముక్తి మోర్చా అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అలాగే మరొక ముఖ్యమైన సంస్థ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్. తెలంగాణ సమాచారాన్ని సేకరించి తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను వివరించడానికి ప్రయత్నం చేసిన మరొక ముఖ్యమైన మేధావి వర్గానికి సంబంధించిన ఒక సంస్థ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్. ఈ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ 1997లో ఉస్మానియా యూనివర్సిటీలో స్థాపించడం జరుగుతుంది. తెలంగాణ జరుగుతున్న అన్యాయాలని ప్రజల దృష్టికి, విద్యార్థుల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలుగులో, ఇంగ్లీషు భాషలో 2 భాషలలో కూడా కరపత్రాలని, పుస్తకాలను ముద్రించి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేసింది. కాబట్టి సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ దీని యొక్క అధ్యక్షులు ఎన్నికైన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్. సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. దీని ఉపాధ్యక్షులు కేశవరావు జాదవ్, ఇంగ్లీష్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. అలాగే ఇతర సభ్యులు కొదండరాము, కంచె ఐలయ్య, బియ్యాల జనార్దన్ రావు, కాకతీయ యూనివర్సిటీ బియ్యాల జనార్దన్ రావు. అలాగే ఇవాళ టీఎస్పీఎస్ చైర్మన్గా ఉన్నటువంటి గంటా చక్రపాణి, అలాగే రవీందరు, మల్లేపల్లి లక్ష్మయ్య, గాదె ఇన్నయ్య లాంటి వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేయబడ్డ సంస్థ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి తెలంగాణ సమాచారాన్ని సేకరించి తెలంగాణ జరుగుతున్న అన్యాయాల మీద, అక్రమాల మీద మేధావి వర్గాన్ని ప్రభావితం చేసిన సంస్థ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ప్రొఫెసర్ జయశంకర్ ఆధ్వర్యంలో ఏర్పడింది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో కోదండరాం, గంటా చక్రపాణి, గాదె ఇన్నయ్య లాంటి వాళ్ళ సభ్యులుగా పనిచేశాడు. ఒక అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకుంటే మన ఎగ్జామ్లో మార్క్ రావడానికి ఆస్కారం ఉంది. అలాగే మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ ప్రగతి వేదిక. 1997 జూలై 12, 13 తారీఖులలో రాపోలు ఆనంద భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ తెలంగాణ ప్రగతి వేదిక.
కాబట్టి 1997 జూలైలో ఏర్పాటు చేయడం మరొక సంస్థ తెలంగాణ ప్రగతి వేదిక. తెలంగాణ ప్రగతి వేదికను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు రాపోలు ఆనంద భాస్కర్. దీనికి ప్రధానమైన ఉద్దేశం తెలంగాణ సాంస్కృతిక రూపాలని ప్రజలకు మధ్య తీసుకుపోవడము. తెలంగాణ సాంస్కృతిక రూపాలైన బతుకమ్మ, బోనాలు లాంటి పండుగల యొక్క ప్రాశస్తాన్ని తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం చేసిన ఒక సంస్థ తెలంగాణ ప్రగతి వేదిక. ఈ తెలంగాణ ప్రగతిగా 1997 జూలై నెలలో 13వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడే ఒక సంస్థ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దీని ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ దినోత్సవాలుగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దీని ద్వారా తెలంగాణ భావజాల వ్యాప్తి కృషి చేసే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రగతి వేదిక ఏ రంగంలో పనిచేసిందంటే సాంస్కృతిక రంగంలో తెలంగాణ ఔన్నత్యాన్ని వివరించే ప్రయత్నం చేసే సంస్థ తెలంగాణ ప్రగతి వేదిక, రాపోలు ఆనంద భాస్కర్. దీని ఆధ్వర్యంలో మహబూబ్నగర్, వరంగల్లు, సిద్దిపేట, సూర్యాపేట, దుబ్బాక, సంగారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ లాంటి సభలు నిర్వహించి తెలంగాణ సంస్కృతిని జనం మధ్య తీసుకుపోయే పనిచేసిన సంస్థ తెలంగాణ ప్రగతి వేదిక, రాపోలు ఆనంద భాస్కర్. 1997 జూలై 13వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడిన సంస్థ. సంస్కృతి పరంగా బతుకమ్మ, బోనాల ఉత్సవాలను జనం మధ్యకు పరిచయం చేసే కార్యక్రమమే తెలంగాణ ప్రగతి వేదిక ముందీసుకొని ఒక వ్యవస్థ కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకుని ఒక ప్రయత్నం అనేది చేయాలి. తెలంగాణ ప్రగతి వేదిక. అదేవిధంగా మనకున్న మరొక ముఖ్యమైన సంస్థ తెలంగాణ స్టడీస్ ఫోరము. 1998లో గాదె ఇన్నయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సంస్థ తెలంగాణ స్టడీస్ ఫోరము. దీనికి అధ్యక్షులు గాదె ఇన్నయ్య అయితే దీనికి ఉపాధ్యక్షులు ఎన్నికైన వ్యక్తి పిట్టెల శ్రీశైలం. తెలంగాణ స్టడీస్ ఫోరం. తెలంగాణ స్టడీస్ ఫోరం గాదె ఇన్నయ్య 1998లో ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి తెలంగాణ సమస్యలపైన కరపత్రాలు, పుస్తకాలు ప్రచురించి జనం మధ్య తీసుకుపోయే ప్రయత్నం చేసినది. అలాగే 97లో 1997లో గాదె ఇన్నయ్య ఏర్పాటు చేసిన పార్టీ తెలంగాణ ప్రజా పార్టీ. గాదె ఇన్నయ్య ఏర్పాటు చేసిన పార్టీ తెలంగాణ ప్రజా పార్టీ అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే తెలంగాణ స్టడీస్ ఫోరాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గాదె ఇన్నయ్య. దీనికి ఉపాధ్యక్షులు పనిచేసినది పిట్టెల శ్రీశైలం గారు గుర్తుపెట్టుకోవాలి. అలాగే తెలంగాణ ఫోరం ఫర్ యుఎస్ఏ. తెలంగాణ ఫోరం ఫర్ యుఎస్ఏ. ఈ తెలంగాణ ఫోరం ఫర్ యుఎస్ఏ 1999లో స్థాపించడం జరిగింది. ఇది స్థాపించడానికి గల ప్రధాన కారణమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సారు. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ప్రోద్బలం కారణంగా ఆయన అమెరికాలోని ముఖ్యమైన రాష్ట్రాలలో ప్రత్యేక సభలు, సమావేశాలు నిర్వహించి తెలంగాణ వాదులందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద, అక్రమాల మీద ఫారెన్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరినీ చైతన్యవంతం తీసుకొచ్చి కారణంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ తెలంగాణ ఫోరం ఫర్ యుఎస్ఏ 99లో ఏర్పడింది. దీని అధ్యక్షులు మధుకే రెడ్డి. దీని యొక్క చైర్మన్ డిపి రెడ్డి, మధుకే రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థ తెలంగాణ ఫోరం ఫర్ యుఎస్ఏ. ఇది ఏర్పాటు కావడానికి గల ప్రధాన కారణమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి దీని ఆధ్వర్యంలో తెలంగాణ బంక్వెట్ నైట్ అనే పేరుతోటి సమావేశాలు నిర్వహించింది. తెలంగాణ బంక్వెట్ నైట్ అనే పేరుతోటి ఒక ప్రత్యేక సమావేశాలు నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని జనం మధ్య తీసుకుపోవడానికి ప్రయత్నం చేసి వివిధ దేశాలలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరినీ ఐక్యం చేసి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి తమ యొక్క చేయూతనిచ్చే ప్రయత్నం చేశారు. కొంత ఎకనామికల్ ఆదుకునే ప్రయత్నం చేసినటువంటి సంస్థ తెలంగాణ ఫోరం ఫర్ యుఎస్ఏ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి.